ఉత్తరప్రదేశ్ సంభాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతం అక్కడి ప్రశాంత వాతావరణం నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎవరు గుమ్మిగూడకుండా సెక్షన్ 163 విధించారు. డ్రోన్ల సహాయంతో పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెబుతున్నారు అధికారులు. సంభాల్ మసీదుపై హిందువులు ముస్లింల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. హరిహర ఆలయాన్ని కూల్చి సంభాల్ మసీదు కట్టారని హిందువులు వాదిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఈ నెల 19న మసీదులో సర్వే జరిగింది. మసీద్ యాజమాన్య కమిటీ సభ్యులు పోలీసుల సమక్షంలో సర్వే జరిగింది. అయితే మరోసారి సర్వే చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో తెల్లవారుజామున హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ నేతృత్వంలోని బృందం మసీదులోకి ప్రవేశించింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సర్వే బృందం బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులపై కొందరు రాళ్లు రువ్వారు. 3 వైపులా నుంచి వచ్చిన 3 అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. అల్లరి మూకల్లో ఓ బృందం వాహనాలకు నిప్పు పెట్టింది. అలాగే పోలీసులపై కాల్పులకు తెగబడింది. దీంతో 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అల్లరి మూకల్ని అదుపు చేయడానికి టియర్ గ్యాస్తో పాటు ప్లాస్టిక్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు. కాల్పుల్లో 3 చనిపోయినట్టు నిర్ధారించారు అధికారులు. 10 మంది ఆందోళనకారులు గాయపడ్డారు.